సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అయితే మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ 3 సంవత్సరాలతో పాటు 2034 వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ 2047 మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి రెండిటిని కూడా 2034 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి డిసెంబర్ 8, 9వ తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరణ చేయాలని దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలను వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన 1% సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు వారి అభిప్రాయాలను విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం. అన్ని శాఖలకు సంబంధించి అన్ని అధికారులకు సంబంధించి మేధావులను అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను పారిశ్రామికవేత్తలను సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే 70 సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో ఐఎస్బి నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు. 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు అందరితో కూడా సంప్రదింపులు చేసి ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన మరి రాబోయే కాలంలో ఏ విధంగా 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, దాంట్లో ఏ విధంగా సంక్షేమం కూడా ఒక ప్రధానమైన అంశంగా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక అంశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షకు సంబంధించి మరి దాంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు
నిర్ణయాలకు అనుగుణంగా కూడా రేపు రాబోయే కాలంలో అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. చాలా మంది సెకండ్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్లో 3 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లో 4 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5 డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో 6 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు, జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, అట్లాగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, లెజిస్లేటర్స్ అందరూ గౌరవ పార్లమెంటు సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. 6వ తారీఖు అయిన తర్వాత 7వ తారీఖు నాడు మనందరికీ ఒక పెద్ద ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్ గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక ఫైనల్ గా 8th and 9th ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 8th and 9th 8th నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు 2 సంవత్సరాల వరకు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా, మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి. డీటెయిల్డ్ ప్రోగ్రామ్, అవర్ టు అవర్ ప్రోగ్రామ్ ని తదుపరి రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత 9th 8th వరకు మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్ తో ఈ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ ని తయారు చేసిన డాక్యుమెంట్ ని, విజన్ డాక్యుమెంట్ ని 2047
$3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయటం జరుగుతా ఉంది. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు, ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్ ఇది, రేపటి నుంచే మేము తెలంగాణకి గత 2 సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ 2047 విజన్ కోసం ఇంకా ఏమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వస్తున్నాం, రకరకాలైనటువంటి పాలసీస్, రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్ని ఈ రాష్ట్ర జిఎస్డిపి పెరగటానికి, పెంచడానికి, $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరింప చేయబోతా ఉన్నాం. దాంతో పాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ, ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ, ఆ తదుపరి కూడా 10th, 11th, 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్ తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్ తో పాటు మిగతా స్టాల్స్ ని, వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్ గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలు వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ 3 రోజులు వ్యవస్థ చేస్తాం. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో 13th 12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది. దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరూ తెలిసిందే, లియోనెల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారుడు, ప్రపంచం అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ కానీ ఒక డెమిగాడ్ లాగా చూస్తూ ఉంటారు. అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో 13th నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటానికి రోడ్ మ్యాప్ ని మనం ఆ రోజు చూడబోతా ఉన్నాం. దయచేసి మీరు, మీ మీడియా సంస్థలు, మిత్రులు, తెలంగాణ శ్రేయోభిలాషులు, తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరివిగా ప్రచారం ఇవ్వండి, పాల్గొనండి, దీవించండి, ఆశీర్వదించండి. అందరం కలిసి ఈ విజన్ 2047ని సాధిద్దామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి మాట్లాడతారు. పత్రికా సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులకు, ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో మీకు అందరికీ ఈ ప్రభుత్వం సజావుగా నడవడానికి, ఈ ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా, ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం. ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ను తయారు చేసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రైజింగ్ లో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, 2 స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నిర్వహించినప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 4 రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే.
తద్వారా గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీలకు తెలిసేది కాదు, మున్సిపాలిటీలు ఏం చేస్తుందో మున్సిపల్ కార్పొరేషన్లకు తెలిసేది కాదు, మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో జిహెచ్ఎంసీకి తెలిసేది కాదు. తద్వారా ఒక గందరగోళము, ట్రాఫిక్ జామ్లే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాము. అందుకోసమని ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, షార్ట్ ఫామ్ లో క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల కాలుష్యం ఉంది, వాహనాల కాలుష్యం ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని తగ్గించడము లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. ఈరోజు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం. ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ, ఒక దగ్గర వరదలు ఎక్కువ, ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ, ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈరోజు ఒక క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి, ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, కాలుష్యాన్ని తొలగించడానికి